హలో గైస్, వెల్కమ్ టు వివ్లాగ్స్ తెలుగు. గైస్, ఈరోజు ఏంటంటే మనం ఆసియా దేశపు రాజధాని అయిన వియన్నా సిటీలో రెండవ రోజు. ఫస్ట్ రోజు కానీ మీరు వీడియోలు చూడకపోతే చూసేయండి. రెండవ రోజు కూడా ఇది మధ్యాహ్నం వీడియో, పద్దెనిమిది చూడకపోతే చూసేయండి. అన్ని డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చేస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే మీకు టైం వేస్ట్ కాకోకుండా డబ్బులు సేవ్ అయ్యేటట్లు ఎక్కడ ఏ ప్లేసులు చూడాలి, ఎక్కడ ఏ ఫ్రీ ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసులు చూసేదానికి. దాని తర్వాత వచ్చేసి మీకు స్టూడెంట్ డిస్కౌంట్స్ ఎంత ఉంటాయి, నార్మల్ డిస్కౌంట్స్ ఎంత ఉంటాయి, కొన్ని చాలా టిప్స్ చెప్పిన. అబ్బో చాలానే ఉంది, ఒక పెద్ద లిస్టే ఉందన్నమాట. సో అందుకే చెక్ చేయమని చెప్తున్నాను, మీకు కంపల్సరీ చెక్ చేయండి ఎవరైతే వియన్నాకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ. సో ఇప్పుడు మనం ఏంటంటే షాబన్ ప్యాలెస్లో ఉన్నాం. షాబన్ ప్యాలెస్ గురించి చెప్తాను లోపల పోయే ముందరంగా, అదంతా లోపల పోయిన తర్వాత ఎట్లా చెప్పేది సోదే కాబట్టి. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం దీనికి రావాలంటే 22 యూరోలు టికెట్ పడుతుంది. ఈ 22 యూరోలు కూడా మీరు లోపల నా వెనకాల చూస్తున్నా ఈ ప్యాలెస్ లోపలికి పోవాలంటే ఈ గార్డెన్స్, చుట్టుపక్కల ఉన్న గార్డెన్స్, తర్వాత వచ్చేసి ఈ వెనకాల ఆర్చ్ ఉందా, ఆ ఆర్చ్ చూడడానికి మనకేం టికెట్ ఉండదు, ఫ్రీనే అనమాట. సో ఇప్పుడు నేను ఎలాగో లోపలికి పోవాలి, ఎందుకంటే మీకు చూపించాలి, రివ్యూ చేయాలి కాబట్టి మనం వర్తిటా కాదా అనేసి. సో పదండి లోపలికి పోదాం. ఫస్ట్ నేనేమంటానంటే ఈ గార్డెన్స్, ఆ కొండ మీద ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ చూపిస్తాను. సో నాకెందుకో బాగా కొడుతూ ఉంది అదే, ఫస్ట్ అది అక్కడికే వెళ్దాం అనేసి. సో దాని తర్వాత మనం ప్యాలెస్కి వెళ్దాం. సో చూస్తుండండి వీడియో, స్కిప్ చేయమాకండి. సో అదే అబ్బాయి. సో గైస్, స్టార్టింగ్ మనం గార్డెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, డైరెక్ట్ ప్యాలెస్లోకి వెళ్ళిపోకుండా, సరేనా. ఈ గార్డెన్స్, ఇవన్నీ గార్డెన్స్ ఆల్మోస్ట్ 500 ఎకరాల ప్యాలెస్ అనమాట ఇది. సో ఈ గార్డెన్స్లో ఏంటంటే మీకు లాస్ట్లోకి పోయిన వెంటనే ఈ ఆక్వామ్యాన్ కనపడతాడు. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకు పురాణాలు ఎలా ఉన్నాయో అలా ఈ ఫారినర్స్, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను, వీళ్ళకి కూడా ఉంటాయి అనమాట కొన్ని స్క్రిప్ట్స్. దాంతో వీళ్ళకి ఆక్వామ్యాన్ అని ఇట్లా ఒక ఈయన ఏంజల్ అంటే దేవుడు, సో వీళ్ళకి కూడా ఉంటాడనమాట. సో ఆయన విగ్రహమే. సో ఈ స్టాచ్యూ కన్నా ఫేమస్ ఏంట్రా అంటే ఈ స్టాచ్యూ వెనకలే ఈ వ్యూ చూస్తున్నారా. సో మీరు చూడొచ్చు, అసలు రియల్ టైంలో చూస్తే క్రేజీగా ఉంటుంది అసలు ఈ వ్యూ అయితే. అసలు మీరు అసలు మనం చెప్పలేము, అంత బాగుంటుంది అనమాట. ఇది ఫేమస్ అనమాట ఇక్కడ యాక్చువల్లీ ఆక్వామ్యాన్ స్టాచ్యూ కన్నా. సో ఇలాగ పైకి వెళ్ళిపోతే మనం ఆర్చ్ దగ్గరికి వెళ్ళిపోతాము. గాయస్, ఎప్పుడైతే మీరు షాబన్ ప్యాలెస్కి వస్తారో వియన్నాలో, ఈ విజిట్ ఇది ఉంది కదా, నా వెనకాల ఉన్న ఆర్చ్ ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. మీరు ఈ నుంచి చూస్తే మొత్తం వియన్నా సిటీ అంతా కనపడుతుంది. కంపల్సరీ మిస్ కాకండి, ఇది ఏది మిస్ అయినా, సరేనా. సో అది చెప్దామనే. సో ఈ ఆర్చ్ దగ్గర చూడొచ్చు వ్యూస్ ఇలా ఉంటాయి. టోటల్ అదంతా వియన్నా సిటీ, మనం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసినాము సో ముందు వీడియోస్లో. సో అలా కనపడిద్ది ఇక్కడ నుంచి వియన్నా సిటీ మొత్తం. సో ఈ ఆర్చ్ ఏంట్రా అంటే ఇది యాక్చువల్గా అయితే దీని ఆర్చ్ అన్నారు, నేను జస్ట్ మీకు మామూలుగా చెప్తున్న ఆర్చ్ అని చెప్పేసి. ఇది ఏంటంటే గిల్లురోటీ అంటారు. సో కాస్త ట్విస్టీ నేమ్ ఇది. సో ఇదేంటంటే వీళ్ళు హాబ్స్బర్గ్ డైనాసిటీ వాళ్ళ పరపతి చూపించుకోవడానికి కట్టించింది అన్నమాట ఇట్లా కొండ మీద. సో చూడొచ్చు మీరు ఇది. సో యాక్చువల్గా మనం పైకి కూడా వెళ్ళొచ్చు, పైకి కూడా వెళ్ళి చూపిస్తాను ఏంటి ఏం కథ అనేసి. జోసెఫ్ పేరు ఉంటుంది, ఈ జోసెఫే కట్టించింది హాబ్స్బర్గ్. ఈ సిసి ఏదైతే చెప్పినో లాస్ట్ వీడియోలలో, ఆమె భర్త అన్నమాట అయినా జోసెఫ్ కింగ్. సో ఆయన కట్టించింది అనమాట ఇది ఏదైతే ఉందో. చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా బాగా అనిపించింది మీకు. సో ఇప్పుడు మనం పైకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ లోపల ఏదైతే ఇది చూస్తున్నారో చిన్న రూమ్ టైప్, ఈ రూమ్లో ఏంటంటే మనకు ఇవి ఉంటాయి, రెస్టారెంట్ ఉంటుంది. సో కాస్త ఎక్స్పెన్సివ్. సో కుదిరితే వెళ్ళవాగండి, సో డబ్బులు ఎక్కువ ఉంటే వెళ్ళిపోండి. సో ఇట్లా మనం పైకి వెళ్దాం. సో పైకి వెళ్ళిన వెంటనే ఇట్లా ఉంటుంది, పైనుంచి ఇలా ఉంటుంది అనమాట వ్యూ. సో నేను కాస్త జూమ్ చేసి చూపించినాను. సో ఈ ఏంజల్ స్టాచ్యూస్ ఉంటాయి తర్వాత. సో దాని పక్క నుంచి ఇలా సైడ్ వెళ్ళిపోతే ఇలా క్రేజీ వ్యూతో గార్డెన్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఆ గార్డెన్స్లో మనకి ఏంటంటే చాలా వరకు స్టాచ్యూస్ ఉంటాయి. సో ఇది చిన్న టెంపుల్ టైప్ అనమాట. ఇప్పుడు మనకు గుళ్ళు ఎలా ఉంటాయో సేమ్ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ సేమ్ అలాంటిదే, సేమ్ కాన్సెప్ట్. ఎక్కడికి పోయినా సేమ్ కాన్సెప్టే, రకరకాల డిజైన్స్ అంతే, అంతకు మించి పెద్ద తేడా ఏమి ఉండదు, అందరూ ఒకటే. సో ఇట్లా ఉంటుంది అనమాట టోటల్. సో దీని పక్క నుంచి ఇంకో గార్డెన్స్ ఉంటుంది, చూడొచ్చు మీరు, భలే కట్ చేసింది కదా. సో ఇక్కడ చాలా స్టాచ్యూస్, తర్వాత ఇట్లా మీరు స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు ఒక స్తంభం కనపడుద్ది. సో ఇది ఒక ప్రైడ్ అనమాట, ఈ హాబ్స్బర్గ్ డైనాసిటీ వాళ్ళ జోసెఫ్ ఉన్నాడు కదా, ఎవరైతే ఆయన ఇందాక చెప్పినట్టు రాజు. సో వాడు చూడొచ్చు మీరు, ప్రతి దాని మీద ఆయన పేరు ఉంటుంది, జోసెఫ్ 3 అనేసి. సో ఆయన కట్టించింది అనమాట, ఇది ఆయన ప్రైడ్, ఆయన ఏదైతే ఆయన గర్వంతో వాళ్ళ డైనాసిటీ ఏదైతే ఉందో దానికోసం కట్టించింది అనమాట ఇదన్నీ. అదే కాకోకుండా మనకి ఇక్కడ చాలా వరకు మ్యూజియం ఉంటుంది, తర్వాత జూస్ ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి. ఈ గార్డెన్స్ చాలా ఎక్స్పెన్సివ్, పొర్రపాటున కూడా మీరు పూలు నచ్చాయి కదా అని కొయ్యమాకండి. సో వాళ్ళ సెక్యూరిటీ గార్డులు ఉంటారు, తరిమేస్తారు బయటికి మనని. సో కాస్త జాగ్రత్త, నచ్చితే ఫోటో తీసుకోండి కానీ కొయ్యమాకండి పూలు, సరేనా. సో యూరోప్లో చాలా పెద్ద హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ ఇది. చెట్లు పెంచుతారు, పూలు పెంచుతారు, అవి వాడిపోయినంత వరకు అట్లా వేసేస్తారు కింద, వీళ్ళు ఎవరు కొయ్యరు. సో ఇలా ఉంటుంది గార్డెన్స్, ఇవన్నీ గార్డెన్స్, ఎక్స్పెన్సివ్ గార్డెన్స్. మీరు ఒకవేళ నెట్లో సెర్చ్ చేస్తే మీకు కనపడిద్ది, ఇట్లా నీట్గా చెప్తారు అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ గార్డెన్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేదానికని. సో ఈ గార్డెన్స్ దగ్గరే మీకు ఏంటంటే
ఈ మేట్రిక్స్ అండ్ లెప్సిస్ అని ఒకటి ఇది ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా అయితే పజిల్ అంటారు. సో ఈ పజిల్ చాలా క్రేజీ ఫేమస్. ఇది మీరు బాగా గమనిస్తే హ్యారీ పాటర్ సినిమా చూసి ఉన్నారు, మేబీ ఎపిసోడ్ 4 అనుకుంటా, సిరీస్ 4లో కనపడిద్ది ఇది. సో ఇట్లా ఈ డంబుల్డోర్ ఎప్పుడైతే ఈయన హ్యారీ పాటర్ పోయి చంపేస్తాడో ఈ గేమ్స్ ఆడుకుంటా, సో అది చెప్పాలంటే చాలా టైం పట్టిద్ది. సో ఒకవేళ కుదిరితే సిరీస్ 4 అనుకుంటా, ఆ గేమ్స్ గురించి ఉంటుంది. ఆ గేమ్స్ సిరీస్ చూసి మీకు అర్థమైద్ది. సో దాని పక్కనే మీకు ఈ ప్లామ్ హౌస్ ఉంటుంది. ఈ ప్లామ్ హౌస్ ఏంటంటే దీంట్లో ఏముంటాయంటే ఎడారిలో పెంచే మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలన్నీ దీంతో ఉంటాయన్నమాట. చూడొచ్చు మీరు. సో క్యాక్టస్ ఎడారి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వీళ్ళు కొండ మీద ఇట్లా వేసి ఇట్లా మొత్తం పెంచుతున్నారు అనమాట. సో ఇవన్నీ హైలైట్ ఏంట్రా అంటే దీని పక్కనే ఒక జూ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన జూ అనమాట. సో దీనికి గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఉంది. సో ఇక్కడ మీకు ఈ ఏదైతే చూస్తున్నారో ఈ పాండా మా ఫ్రెండ్ కనపడింది ఇక్కడ. సో అంతే. ఇంకా ఈ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ ప్యాలెస్ ఫేమస్ దేనికి రా అంటే ఇది యాక్చువల్గా సమ్మర్ ప్యాలెస్. ఎవరైతే ఈ జోసెఫ్ సిసి ఉన్నారో సమ్మర్ ప్యాలెస్ అనమాట. వాళ్ళకి సమ్మర్లో ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ 1441 రూమ్లు ఉంటాయి ఈ ప్యాలెస్లో. సో అంత పెద్దది, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న లావిష్ రూమ్స్ అంటారు. లావిష్ రూమ్స్ అంటే ఇట్లా రిచ్గా డెకరేట్ చేసిన రూమ్స్ అనమాట. చూడొచ్చు వాళ్ళ ఫోటోలతో, తర్వాత మంచిగా డిజైన్ చేసి ఇట్లా అవన్నీ చాలా ఖరీదైన వస్తువులు. సో మనకు టచ్ చేసేదానికి ఉండదు. సో అన్ని నీట్గా వాళ్ళు పేర్ చేసి ఈ గ్లాసులు చూస్తున్నారా, సో అందుకే మనం లోపల పంపించకుండా అట్లా పెట్టుంటారు. సో దాని తర్వాత వచ్చేసి మీకు లైట్స్ రూమ్స్ ఉంటాయి, హాల్ ఆఫ్ లైట్స్ అనేసి. ఇవి ప్రతి చోట ఉండేవే. సో హాల్ ఆఫ్ లైట్స్ అనేది ఇప్పుడు మీరు చూసేది హాల్ ఆఫ్ లైట్ రూమే. సో ఇట్లా ఉంటుంది అనమాట. పైన డిజైన్ లేసి వాళ్ళ చరిత్ర ఉంటుంది. హాఫ్బక్ డైనాసిటీ ఏదైతే చరిత్ర ఉంటుందో వాళ్ళ చరిత్ర ప్లస్ ఇలాగా టోటల్ మీకు ఇట్లా చూపిస్తూ ఉంటారు. సో ఇది మీకు ప్యారిస్లో కూడా చూపించినట్టున్నా, ఎందుకంటే ప్యారిస్లో నాకు బాగా గుర్తుంది. ఒకవేళ మీరు ప్యారిస్ వీడియో చూడకపోతే చూసేయండి, సెకండ్ వీడియోలో ఉంటుంది. అదేంటంటే ఒపేరా గ్రానియర్, ప్యాలెస్ గ్రానియర్లో చూపించుంటాను మీకు. సో సేమ్ అక్కడ ఏంటంటే ఇంకా కాస్త హైలైట్గా ఉండే ఇట్లా ఈ ఎల్లో కలర్లో కాకుండా రెడ్ కలర్లో ఉంటాయి లైట్స్. అవి క్రేజ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న కార్ట్లోనే ఆమె సిసి చనిపోయింది, చంపబడింది. యాక్చువల్గా చనిపోలేదు, ఇటాలియన్ ఆమె చంపేసింది ఆమెని గన్నుతో కాల్చేసి. సో అది నెక్స్ట్ టైం చెప్తాను ఎప్పుడన్నా వీలున్నప్పుడు. సో ఇవి ఉంటాయి అనమాట, అంతే. సో గైస్ చూసిండ్రు కదా షావన్ ప్యాలెస్ ఏం కథ, మొత్తం చాలా వరకు కవర్ చేస్తాను నేను. సో ఇంకా లాస్ట్ టిప్ ఆఫ్ ద ప్లేస్ ఏంటంటే చాలామంది బయట తిరుగుతున్నారు. గార్డెన్స్ కానీ, ఆ వెనకాల కొండ మీద ఉన్న ఆర్చ్ కానీ, లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న రోజా పూల చెట్లు కానీ అవే చూస్తున్నారు. కానీ ఎవరు లోపలికి పోవట్లేదు, చాలా తక్కువ మంది పోతున్నారు ఆ ప్యాలెస్ లోపల చూడడానికి. సో నేను మీకు కూడా అదే ప్రిఫర్ చేస్తాను. నేనంటే పోవాలి తప్పదు, ఎందుకంటే మీకు చూపించాలి కాబట్టి లోపల ఏముంటుంది ఏం కథ అనేసి. సో మీరు కూడా కుదిరితే ఈ చుట్టుపక్కల ప్యాలెస్ గార్డెన్స్ కానీ, లేకపోతే ఆ కొండ మీద ఆర్చ్ కానీ, రెస్టారెంట్ కూడా ఉంటుంది పైన, అది కూడా. సో అవే అంటే నాకెందుకో అది బెటర్ ఏమో అనిపించింది. లోపలికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, కానీ ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు. సో అది ఇంకేం లేదు. ఏదైతే వియన్నా సిరీస్ ఉందో మ్యాక్సిమం అదే ఫాలో కావడానికి ట్రై చేయండి, అంటే మార్నింగ్ ఈవినింగ్. సో ఎందుకు చెప్తున్నా అంటే ఈ పర్టికులర్గా ఎందుకు ఈ ప్లేస్లో అని చెప్తున్నా అంటే ఈ ప్లేస్లో ఒక ప్లేస్లన్నీ మార్నింగ్ ఈ 5 గంటల్లో ఈ విజిట్ చేయొచ్చు అని క్యాలిక్యులేట్ చేసి మరి మీకు మొత్తం నేను తిరిగినా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. సో 5 గంటల్లో ఇది, సో మీకు చాలా టైం వేస్ట్ కాకోకుండా చాలా టైం మిగిలిపోద్ది. సో ఇంత దూరం వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు, అంతకు మించి ఏం లేదు. సో ఒక రోజులు అటు ఇటు అయినా పర్లా, మీ ఇష్టం. డే 1 డే 2 డే 1 ఎట్లయినా చేసుకోవచ్చు. సో అంతే అబ్బాయి, ఇంకేం లేదు. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. నచ్చలేదని చెప్పేసి ఎవరైతే వియన్నాకు ట్రిప్కి వస్తున్నారో షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. దాని తర్వాత వచ్చేసి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ ఏదో, వి వ్లాగ్స్ తెలుగు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా. చలో.